సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఆనవాయితీగా మాత్రమే ఏపీ సంఘం అధ్యక్షుడిని జేఏసీ చైర్మన్గా భావిస్తున్నాం. అంతేగాని ఏపీ ఎన్జిఓ నాయకుడే మా నాయకుడు కాదు. ఏపీ ఎన్జిఓ సంఘ నాయకుడు ఉద్యోగ సంఘాలందరికీ నాయకుడు కాదు. ఈ మిగతా ఉద్యోగ సంఘాలన్నీ ఒప్పుకుంటేనే ఆయన దాన్నే జేఏసీ అంటారు, జాయింట్ యాక్షన్ కమిటీ. సో సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తున్నప్పుడైతే అశోక్ బాబు, వెంకటేశ్వర్లు ఇద్దరు చాలా కీలకంగానే వ్యవహరించారు. కలిసిమెలిసి ముందుకు వెళ్ళారు, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అవునా? తలారి దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా రోడ్డు మీద తీసుకొచ్చాం మేము ఆ రోజు. అలాగే ప్రతి సంఘం, ప్రతి డిపార్ట్మెంటు అది ఫీలింగ్ వచ్చేసింది అంతే. ఈ రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉంచాలనేటువంటి ఒక ఫీల్తో అందరూ కసిగా పనిచేసాం ఆ రోజు. అంటే సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు కొంతమంది వద్దు, వ్యతిరేకించారు అని అంటున్నారు. ఏ రీజన్తో వ్యతిరేకించారు? ఉద్యమం ముమ్మరంగా ఉంది, ప్రజలు అందరూ కలిసేసి వస్తున్నారు. అప్పుడు కొంతమంది ఉద్యోగ సంఘాలు చాలా బాధకి, ఆవేదనకు లోనైనటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అప్పుడు కూడా మా దగ్గరకు వచ్చి ఇలా బాధగా ఉంది మాకంటే, కాదండి మనందరం కలిసిపోవాలి తప్పదు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే ప్రెస్ వాళ్ళు కూడా అల్లాడిపోతూ వాళ్ళు రకరకాల బాధపడితే, అయితే ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఒక పీక్ స్టేజ్లో ఉద్యమం ఉన్నప్పుడు ఎందుకు ఆలాప్షణంగా ఉద్యమం ఆగిపోయింది? వాళ్ళు బిల్లు పాస్ చేసేంత వరకు కూడా మేము ఉద్యమం చేయడం జరిగింది. సడన్గా ఆపినటువంటి దాఖలాలు లేవు. కాకపోతే మా మీద ఏం విమర్శలు ఉన్నాయంటే, ఆ రోజు ఉద్యమం చేయాల్సిన రీతిలో, చేయాల్సిన స్థాయిలో చేయలేదనేది మాత్రం. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మనం విజయవాడలో ఉండే పవర్ గ్రిడ్ని ఆపేద్దాం, అప్పుడు 4-5 రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య ఏర్పడుతుంది, మన యొక్క ఆందోళన తీవ్రతరమై కేంద్రానికి తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఉద్యమ నేతలుగా ఉన్న మీ ఇద్దరు దాన్ని అంత దూరం తీసుకెళ్ళొద్దు అన్నట్టు ఆపేశారు అన్న విమర్శ అయితే ఉంది కదా. మేమంతా చేసింది ఒక ఎత్తు, ఆర్టీసీ వాళ్ళు, విద్యుత్ వాళ్ళు చేసింది ఒక ఎత్తు అండి. ఉద్యమం అంతా ఒక్కసారిగా వేడెక్కిపోయింది వాళ్ళతో. వాళ్ళని అడగండి, వాళ్ళే ఇదేంది ఇట్లా అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది వాళ్ళే. రెవెన్యూ సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు ఇటీవల జరిగిన ఏపీఎన్జిఓ ఎన్నికల్లో మాకు ఓటేశారు, మమ్మల్నే నాయకులుగా ఎంచుకున్నారు, ఇక వెంకటేశ్వర్లు చెప్పే దాంట్లో అర్థమే ఉంది అన్నటువంటి ఒక వాదన వినిపిస్తుంది. పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేసిన జేఏసీది ఒకటే జేఏసీ ఉంటుంది. జేఏసీ ఒకటే, ఇదే మాదే జేఏసీ. ఏపీ జేఏసీ అమరావతే ఈ రాష్ట్రంలో జేఏసీ. ఏపీ ఎన్జిఓ సంఘం వాళ్ళది హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉద్యోగ సంఘాల్లో ఇప్పుడు విభేదాలు ఏర్పడ్డాయి. నిన్నటి వరకు కలిసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా ముందుకు తీసుకున్న ఉద్యోగ సంఘాలు ఇప్పుడు భిన్న ధృవాలుగా మారాయి. ఒకరు అశోక్ బాబు నేతృత్వంలో నడుస్తుంటే మరొకరు వెంకటేశ్వర్లు గారి నేతృత్వంలో నడుస్తున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. ఈ భిన్న ధృవాలుగా మారడానికి కారణం ఏంటి, కలిసి పోరాడిన పోరాటం ఎందుకు విఫలమైంది అన్నటువంటి అంశాల గురించి మనం ఆయనతో మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. మీరు ఒక ఉద్యోగ సంఘంలో ఉండి పోరాటం చేస్తూ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇంకొక కొత్త జేఏసీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణం ఏంటి, ఎందుకు ఉన్నటువంటి సంఘం నుంచి బయటికి రావాల్సి వచ్చింది? ఇక్కడ చాలామందికి తెలియనటువంటి విషయం ఏమంటే, ఏపీ ఎన్జిఓ సంఘం కూడా ఒక 100 సంఘాల్లో అదొక సంఘం మాత్రమే. మేము ఎలాగైతే రెవెన్యూ అసోసియేషను, కోఆపరేటివ్, ట్రెజరీ ఇట్లా సంఘాలు ఉంటాయో, ఎన్జిఓ సంఘం కూడా అలాంటి సంఘమే. మా దగ్గర అంటే మా డిపార్ట్మెంట్ సంఘాల్లో ఏదైతే 10-15 కేడర్లు ఉంటాయి ఒక్కొక్క సంఘానికి, అలాంటిది
2-3 క్యాడర్లు వాళ్ళ సంఘానికి పంపించడం జరుగుతుంది. అంటే నాన్ గెజిటెడ్ క్యాడర్లు. వాళ్ళతో అన్ని డిపార్ట్మెంట్లతో అలా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నటువంటిది ఎన్జిఓ సంఘం. అయితే గతంలో వాళ్ళ దగ్గరికి గతంలో పనిచేసినటువంటి అనేక రకమైనటువంటి నాయకులు ఇంతకాలం నుంచి చేస్తున్నారు. ఏ రోజు కూడా అలాంటి ఇబ్బంది రావడానికి కానీ ప్రయత్నం కూడా జరగల. కారణం ఏమంటే అంత నడుపుకొని పోతానే ఉన్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి ఈ డిఫరెన్స్ అనేది కొంత అంటే ఉద్యోగుల్లో కొంత ఒక రకమైనటువంటి అంటే ఉద్యోగులకు సరైనటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినట్టు గమనించడం జరిగింది. అప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ 70, 80, 90 సంఘాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ ఆనవాయితీగా మాత్రమే ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిని జేఏసీ చైర్మన్గా భావిస్తున్నాం. అంతేగాని ఏపీ ఎన్జిఓ నాయకుడే మా నాయకుడు కాదు. ఎప్పుడు కూడా జేఏసీ నాయకుడు ఆయన. ఏ సంఘానికి ఆ సంఘాల నాయకులు మేము. మాలాగే ఆయన ఒక సంఘాల నాయకుడు. అలాగే కలిసి పనిచేస్తూ ఉన్నాము. అంతేగాని ఏపీ ఎన్జిఓ సంఘ నాయకుడు ఉద్యోగ సంఘాలందరికీ నాయకుడు కాదు. ఈ మిగతా ఉద్యోగ సంఘాలన్నీ ఒప్పుకుంటేనే ఆయన దాన్నే జేఏసీ అంటారు, జాయింట్ యాక్షన్ కమిటీ. దానికి ఆయన నాయకత్వం అందరూ ఒప్పుకుంటే, వీరందరూ ఒప్పుకోకపోతే ఆయన ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్. అది తేడా. సో ఇప్పుడు ఆయన ఏపీ ఎన్జిఓ నాయకుడు, జేఏసీ విడిగా వచ్చాం. మీరు ఏపీ ఎన్జిఓ నాయకుడు అశోక్ బాబుని మీరందరూ కలిసి ఏ సమయంలో ఆయనకి జేఏసీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు? 2014లో ఉద్యమం సమైక్య ఉద్యమం అయిపోయినప్పుడు ఆయనతో జేఏసీ ఒక రిజిస్ట్రేషన్ కానీ ఒక పద్ధతి కానీ ఇన్ని సంవత్సరాల నుంచి లేవు. 2014లో కూడా సమైక్య ఉద్యమం అయిపోయినప్పుడు అప్పుడు ఒక సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేసి జేఏసీ ఒక మళ్ళా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొత్తగా. అంత అనుకోవటమే, మీరు చైర్మన్ మీరు సెక్రటరీ జనరల్ అని. ఆ సందర్భంగా 2014 సెప్టెంబర్లో అనుకుంటా జరిగింది. మళ్ళీ ఆ సమయంలో వెంకటేశ్వర్లు గారు కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి మిగిలిన సభ్యులు కానీ ఆ సమావేశంలో పాల్గొన్నారా? పాల్గొన్నాం, అందరం పాల్గొన్నాం. అన్ని సంఘాలు పాల్గొన్నాయి. అప్పుడు కూడా ఉన్నటువంటి అంటే ఒక 70-80 సంఘాలు సభ్యత్వం 92, 96 ఉన్నాయి అక్కడ గత జేఏసీలో. దాదాపు 40-35 సంఘాలు బయటనే ఉన్నాయి. వాళ్ళకి ఇష్టం లేక జేఏసీలో ఎప్పటి నుంచో బయటే ఉన్నాయి. వాళ్ళు చేరలేదు అసలు జేఏసీలోని, విడిగా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళు. లైక్ జ్యుడిషియల్ కానీ లేకపోతే కమర్షియల్ ట్యాక్స్ కానీ ఇలా కొన్ని సంఘాలు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్స్ కానీ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ కానీ ఇలా చాలామంది ఉన్నారు ఆఫీసర్స్. వాళ్ళందరూ బయటే ఉండటం జరిగింది. అంటే కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ప్రతినిధిగానే అశోక్ బాబు గారు యూనియన్ నాయకుడిగా కొనసాగుతున్నారు. కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్లో అందరికీ తెలిసిందే సూర్యనారాయణ గారు అని చెప్పి ఆయన మెజారిటీ సంఘానికి నాయకుడు అక్కడ. అది జగమెరిగిన సత్యం, వారికి కూడా తెలుసు. ఆ తర్వాత ఇటీవల కొంతకాలం క్రితమే ఆయన ఆ సంఘంలో నుంచి వేరే సంఘాన్ని పెట్టుకొని ఆ సంఘానికి ఆయన నాయకుడుగా వాళ్ళే ఎన్నుకొని కమర్షియల్ ట్యాక్స్లో ఒక చీలిక వర్గానికి ఆయన నాయకుడు అంతే. ఎవరు? సూర్యనారాయణ గారు, అశోక్ బాబు గారు? సూర్యనారాయణ గారు ఒరిజినల్గా కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ ఆయనదే ఎన్జిఓ సంఘం. వీరు చీలిక సంఘం పెట్టుకొని దానికి వీరు ప్రెసిడెంట్గా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అంటున్నారు, మీరు పేరు ప్రస్తావించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఏం లేదు, అశోక్ బాబే. అది జాగ్రత్త పడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మాకు వ్యక్తిగతంగా మాకేమి ఇబ్బందులు అనేటువంటి పరిస్థితులు ఏముండదు. సూర్యనారాయణ గారి వర్గం ఆయన మొదటి నుంచి అందులో పోటీ చేశారు. ఆయన ఇదేమి సీక్రెట్ కాదు. 2-3 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఆయన పోటీ చేశారు వారి మీద. అందువల్ల వాళ్ళ భావాలు నచ్చకపోయి ఉండొచ్చో ఏమో. అశోక్ బాబు వేరే టీం పెట్టుకున్నారు, ఆ టీంకి ఆయన నాయకత్వం ఇస్తాం. సో సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు అయితే అశోక్ బాబు, వెంకటేశ్వర్లు ఇద్దరు చాలా కీలకంగానే వ్యవహరించారు. కలిసిమెలిసి ముందుకు వెళ్ళారు, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అవునా? వాస్తవం. ఆయన నాయకత్వం మేము ఆయనకు అప్పచెప్పి గ్రౌండ్ లెవెల్లో మొత్తం మీరు సమైక్య ఉద్యమం చూస్తే అన్ని ఉద్యోగ సంఘాలు ఎవరికి వాళ్ళే. మా సంఘమే తీసుకుంటే తలారి దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా రోడ్డు మీద తీసుకొచ్చాం మేము ఆ రోజుల్లో. అలాగే ప్రతి సంఘం, ప్రతి డిపార్ట్మెంటు అది ఫీలింగ్ వచ్చేసింది అంతే. ఈ రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉంచాలనేటువంటి ఒక ఫీల్తో అందరూ కసిగా పనిచేసాం ఆ రోజు. అందులో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు కూడా ఆయన్నే ముందు పెట్టే మేము చేయించడం జరిగింది. ఆ సందర్భంలో కూడా అనేక మంది కాదు మీరు బయటకు వచ్చి
వేరేగా పెడదాం, ఆయన ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన దృక్పథం అవన్నీ చూసినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో అడిగినా కూడా మేము కాదు ఆయనే కొనసాగాల్సిందని చెప్పి మేము కొంతమంది మమ్మల్ని ఎంకరేజ్ చేసినా కూడా పోలేదు మేము. అంటే ఏం దృక్పథంలో ఏమి మార్పు వచ్చింది అశోక్ బాబు గారి దృక్పథంలో? మార్పు అంటే సమస్యల పట్ల ఉద్యోగులకు వచ్చేటువంటి ఎన్నో సమస్యల మీద మన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ మన వైపు నుంచి ఉండాలంట, నాయకుడి దగ్గర నుంచి ముందు. ఆ యాటిట్యూడ్ కానీ, అందరినీ కలుపుకొని పోవటం కానీ, లేకపోతే ఏదైనా ఒక సమస్య మీద వాళ్ళు వచ్చినప్పుడు ఓపికగా మనం వినే శక్తి కానీ, ఇవన్నీ ఉండాలి. ఉంటే ఎవరికీ ఇబ్బంది లేదు, ఎవరు కావాలని ఈరోజు కోరుకున్నది ఏముండదు. అంటే సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు కొంతమంది వద్దు వ్యతిరేకించారు అని అంటున్నారు. ఏ రీజన్తో వ్యతిరేకించారు? అందరినీ కలుపుకొని పోవట్లేదని. అనేక రకాల సంఘాలు ఉంటాయి, వాళ్ళందరినీ కలుపుకొని మీరు కూడా రండి అని చెప్పి లేకుండా మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఉన్నటువంటి ఆ ప్రజల్లో విపరీతమైన కాంక్ష ఉంది కలిసి ఉండాలనేది. ఆ కాంక్షతో ఎవరు పోతున్నా వచ్చినా రాకపోయినా జరిగిపోతూ ఉంది. ఉద్యమం ముమ్మరంగా ఉంది, ప్రజలు అందరూ కలిసేసి వస్తున్నారు. అప్పుడు కొంతమంది ఉద్యోగ సంఘాలు చాలా బాధకి ఆవేదనకు లోనైనటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అప్పుడు కూడా మా దగ్గరకు వచ్చి ఇలా బాధగా ఉంది మాకంటే, కాదండి మనందరం కలిసిపోవాలి తప్పదు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే ప్రెస్ వాళ్ళు కూడా అల్లాడిపోతూ వాళ్ళు రకరకాల బాధపడితే వాళ్ళను కూడా సైజ్ చేసిన సందర్భాలు నాకు ఇన్ఛార్జ్ పెట్టి చేయించారు. సో ఉన్నాయి, సందర్భాలు జరిగినాయి. అయినా కలిసే పని చేసుకోబోయాం. అయితే ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఒక పీక్ స్టేజ్లో ఉద్యమం ఉన్నప్పుడు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యమం ఆగిపోయింది? ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఏదైతే సమైక్యంగా ఉంచాలని అందరం ప్రయత్నం చేశామో ఆ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం వెరీ స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కిపోయే ప్రసక్తే లేదని అనుకొని వాళ్ళు బిల్లు పాస్ చేసేంత వరకు కూడా మేము ఉద్యమం చేయడం జరిగింది. సడన్గా ఆపినటువంటి దాఖలు లేవు. కాకపోతే మా మీద ఏం విమర్శలు ఉన్నాయంటే ఆ రోజు ఉద్యమం చేయాల్సిన రీతిలో చేయాల్సిన స్థాయిలో చేయలేదనేది మాత్రం మా మీద ఆ రోజు అపవాదం అన్నమాట వాస్తవం. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మనం విజయవాడలో ఉండే పవర్ గ్రిడ్ని ఆపేద్దాం, అప్పుడు 4-5 రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య ఏర్పడుతుంది, మన యొక్క ఆందోళన తీవ్రతరమై కేంద్రానికి తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఉద్యమ నేతలుగా ఉన్న మీ ఇద్దరు దాన్ని అంత దూరం తీసుకెళ్లొద్దు అన్నట్టు ఆపేశారు అన్న విమర్శ అయితే ఉంది కదా? 100% ఒప్పుకుంటున్నాం. మేము కూడా ఆ సమావేశంలో అనేక సార్లు మేము ఇలా చేయాలి, మనం ఈ విధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ లేకపోతే ఆర్టీసీ వాళ్ళు కానీ చాలా ఒక గొప్ప ఏంటంటే మేమంతా చేసింది ఒక ఎత్తు, ఆర్టీసీ వాళ్ళు విద్యుత్ వాళ్ళు చేసింది ఒక ఎత్తు అండి. ఉద్యమం అంతా ఒక్కసారిగా వేడెక్కిపోయింది వాళ్ళతో. వాళ్ళని అడగండి, వాళ్ళే ఇదేంది ఇట్లా అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది. వాళ్ళే చూసేసి పరిస్థితులు వాళ్ళకు కూడా ఇది ఉద్యమం నడిచే రీతిలో సరిగా లేదనేటువంటి భావనకు వాళ్ళు వచ్చి మనం అనుకున్న తీవ్ర స్థాయిలో లేదనే వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు అడిగిన మాట అదే జరిగింది ఆ రోజు. కానీ ఎందుచేతనో అంత తీవ్రంగా మేము కూడా చేయలేకపోయి అనిపించింది. దానికి మేము ఉద్యోగస్తులమై ఉండొచ్చు, లేకపోతే ఇది మళ్ళీ వేరే రూపాంతరం చేద్దని భావించుండొచ్చు. ఏ రకంగా అయితేనేమో మొత్తానికి అనుకున్న తీవ్ర స్థాయిలో అయితే మాత్రం మేమైతే చేయలేకపోయిన మాట వాస్తవం. అయితే ఈ అంశాలను ఎప్పుడైనా మీరు అశోక్ బాబు గారితో చర్చించారా? ఇట్లా అనుకుంటున్నారు, మనం డిఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది, లేదంటే మన మీద అలిగేషన్స్ వచ్చే అవకాశం ఉంది అని ఎందుకు చెప్పలేకపోయారు మరి? అప్పుడే సమావేశంలోనే అనేక సార్లు మాట్లాడుకోవడం జరిగింది. అక్కడే కొంత భావాల్లో వ్యక్తిగతంగా మాకేమి వ్యతిరేకత అనేది మిత్రుడే, కాకపోతే భావజాలాల్లో మేము అక్కడే కొంత ఆ బీజం కూడా అప్పుడే పడింది. చాలామంది సంఘాలు వచ్చేసి బాధపడుతూ మనం ఈ విధంగా వెళ్ళాల్సిన రీతిలో వెళ్ళట్లేదనే భావం అప్పుడే ఫీల్ అయ్యారు. సరే, మనం కూడా నాయకత్వం ఇద్దరు అనేది ఎప్పుడు జరగదు. మేము ఆయన వెనకీడుతున్నామే కానీ ఇద్దరు లాగేది ఎప్పుడు నాయకత్వం నడవదు. అందుకని మేము ఆయన వెనకీడితే ఉండి ఉద్యమాన్ని ఎక్కడా కూడా ఉన్నప్పుడు కలిసి పనిచేయాలి, మనం ఏదైతే ఆయనకి నాయకత్వం అప్పచెప్పాడో ఆయనకి వెంట ఉండాలనుకున్నాం. 100% ఆయన పక్కనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా పోలేదు. అది ఆయనకు కూడా తెలుసు స్పష్టంగా. 2014 రాష్ట్ర విభజన పూర్తయింది, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు మీరు ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు, అశోక్ బాబుని దానికి చైర్మన్గా ఉంచారు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు కలిసి ఉన్నారా? ఉన్నాం,
16 దాకా 17 వరకు కలిసే ఉన్నాం. ఏం నడిచింది 2 సంవత్సరాల్లో? 2 సంవత్సరాల్లో దాదాపుగా మేము సంఘాలందరూ కూడా కలిసి చక్కగానే ఈ విడిపోయినటువంటి రాష్ట్రంతో ఆర్థిక ఇబ్బందులు మేము తెలిసిన వాళ్ళ మాదిరిగానే జాగ్రత్తగానే కలిసి అన్నీ సాధించుకోవాలనే ప్రయత్నంతోనే ఉన్నాం. అయితే ఉద్యోగుల సమస్యల పట్ల మనం నాయకత్వమే సానుకూలమైనటువంటి దృక్పథం లేదనేది ప్రతి ఒక్కళ్ళు ఏర్పడింది. అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అసలే విడిపోయిన రాష్ట్రం, అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చాం. షిఫ్ట్ అయ్యి వచ్చినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆలనా పాలన, వాళ్ళు ఇక్కడికి వస్తే మహిళలకి ఏ విధంగా వాళ్ళకి హాస్టల్ సదుపాయం ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇదే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే రాయితీ ఉందో మహిళలకి, ఒక మహిళలకి కాదు పురుషులకు కూడా ఉపయోగించే విధంగా తెచ్చుకున్నాడు సచివాలయం సంఘ అధ్యక్షుడు. మరి మా హెచ్ఓడీలకి దాదాపు 100 పైచిలుకున్నటువంటి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఉన్న స్త్రీలకి హాస్టల్ వసతి కూడా లేదు. వాళ్ళకి పురుషుల సంగతి దేవుడు. మరి ఇలాంటివన్నీ చాలా బాధలు పడుతూ వాళ్ళు వస్తే ఎవరు వాళ్ళు రిసీవ్ చేసుకోలేక ఇక్కడ ఎక్కడ ఉండాలో తెలియక చాలా బాధలు పడితే చేతనైన మేరకు మేము కృషి చేయడం జరిగింది. మరి అలాంటి నేపథ్యంలో మేము అనేక దఫాలు చాలా సంవత్సరాల ఆయనతో అన్ని విషయాలు కూడా చెప్పాం. ప్రత్యేకించి ఈ 2 సంవత్సరాల్లో మా ఉద్యోగి యొక్క బిడ్డగిన మేము చనిపోతే, ఉద్యోగి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి గతంలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలంటే చనిపోయినటువంటి ఉద్యోగి పిల్లవాడికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. కానీ 2014 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని డిగ్రీకి పెంచింది క్వాలిఫికేషన్. జూనియర్ అసిస్టెంట్గా రావాలంటే డిగ్రీ ఉండి తీరాలి. అయితే మేము అనేక ఈసీలో చెప్పాం, గతంలో ఇంటర్మీడియట్కే 10th క్లాసు పాస్ అయి ఉంటే కండిషనల్ అపాయింట్మెంట్ ఇప్పించేవాళ్ళం. అంటే 2-3 సంవత్సరాల సమయం ఇచ్చి వారికి ఉద్యోగం ఇచ్చే విధంగా చేసేవాళ్ళం. కానీ డిగ్రీ చేసిన తర్వాత జిల్లాల్లో పనిచేసేటువంటి ఉద్యోగం చనిపోతే కంపల్సరీగా డిగ్రీ చేస్తేనే జూనియర్ అసిస్టెంట్ ఇస్తున్నారు. మేమేమన్నామంటే ఆనాడు గతంలో నాయకులు మనకి 10th పాస్ అయితేనే తీసుకొచ్చారు, 3 ఏళ్ళు సమయం తీసుకొని డిగ్రీ పెట్టారు. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయితే వారికి కండిషనల్ అపాయింట్మెంటు 5 సంవత్సరాలు వెసులుబాటు కల్పిస్తే ఈలోపు డిగ్రీ పాస్ అవుతారని మేము చెప్పడం జరిగింది. దీనికి మనం నాయకులుగా కలిసి కదా మనం ప్రభుత్వంతో అడగాలి. ఇక్కడ కూడా దీన్ని నెగిటివ్గా ఆలోచన చేసి కాదు డిగ్రీ లేకపోతే వారిలో క్వాలిటీ పడిపోద్దనో లేకపోతే ఇంకోటనో మన బిడ్డల పట్ల మనం సానుకూలంగా ఆలోచించాలి లేదో మీరు చెప్పండి. ఇక్కడే మొట్టమొదట మాకు ఆ గొడవ అక్కడ కొంత స్టార్ట్ అవ్వడం జరిగింది. దీన్ని అనేక దఫాల సమావేశంలో నేనేమి సీక్రెట్ జరిగింది కాదు, సమావేశంలో గట్టిగా ఆడటం జరిగింది, అందరు సంఘ నాయకులు ఆడటం జరిగింది. మరి దానికి ఈరోజు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు బయటికి రాలేదు. మేమేం కొత్తది అడగలేదు. అది గతంలో ఇంటర్మీడియట్ ఉంటే 10th ఇచ్చారు, డిగ్రీ ఉంటే ఇంటర్మీడియట్ అడుగుతున్నాం. దాన్ని ఎందుకు ప్రభుత్వం నుంచి మరి ఈరోజు కూడా ఉత్తర్వు రాలేదు? దానికి ఒక దశలో మేము ఒక 10 సంఘాలం వెళ్ళి 2 సార్లు ఆ ఫైల్ని ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారి సంతకానికి వెళ్ళింది. ఐవైఆర్ కృష్ణారావు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన దాకా తీసుకెళ్ళాం, సీఎం దగ్గర. ఎస్పీ టక్కర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా పోరాటం చేసి అక్కడ తీసుకెళ్ళాం. కానీ ఆగిపోతా ఉంది. దీనికి ఎవరు కారకులో చెప్పమనండి. ఎందుకు అవ్వట్లేదు? మన నాయకత్వం మరి దగ్గరుండి బాధ్యత తీసుకొని ఆయన ఆ ఉత్తర్వులు బయటికి తీసుకురావాలిగా. ఈరోజు రాష్ట్రంలో కొన్ని 100 మంది 1000 మంది ఉద్యోగులు చనిపోతే వారి బిడ్డలకు అటెండర్లు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? ఆ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ ఉద్యోగిగా, ఒక రెవెన్యూ శాఖగా మా కలెక్టర్ ఆఫీస్ నుంచే ఉద్యోగాలు ఇస్తారు. ఏ శాఖ వాళ్ళు చచ్చిపోయినా కూడా వాళ్ళ శాఖలో ఖాళీ లేకపోతే మరి నాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత వేదనగా ఉంది. ఇలాంటి సందర్భాలు అనేకం. హెల్త్ కార్డ్స్ని ఈరోజు కూడా దాన్ని ఒక ఉద్యోగి ఆ బాధ, ఆవేదన, తపన నాకు జరిగితేనో నాకు తెలిసినోడు జరుగుతుందో తెలుస్తుంది తప్ప మనకు తెలియనోడికి జరిగితే ఆ కుటుంబంలో ఆ కుటుంబం పడే బాధ అందులోకి ప్రవేశిస్తేనే తెలుస్తుంది ఆ బాధ. అంత ఆవేదన చెందాం. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో హెల్త్ కార్డు ఉపయోగపడటం లేదనేది వాస్తవం. ప్రత్యేకించి విశ్రాంత ఉద్యోగులు డబ్బు చేతిలో ఉండదు,
బిడ్డలు చూస్తే ఫారిన్లో ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తే కార్డు పనికిరాదు, డబ్బులు కట్టు. ఒకవేళ మేము డబ్బులు కట్టి 1,00,000 2,00,000 వాడు అప్పు తెచ్చుకొని కడితే 2 లక్షలకి హార్ట్ ఆపరేషన్ చేస్తే వాడు జోబులోకి వచ్చేది 1,10,000 లేకపోతే 90,000. మిగతా 1,00,000 రూపాయలు జోబులో చిల్లి. ఆసుపత్రులు ఇచ్చే రేటుకి ప్రభుత్వం శాంక్షన్ చేసే రేటుకి సంబంధమే ఉండదు. ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి ఒక్క అకేషన్ కాదు, ఇళ్ల స్థలాలు ఏమైనాయి? ఈ రాష్ట్రంలో 32 సొసైటీలు 120 కోట్ల రూపాయల ప్రభుత్వానికి చెల్లించి 32,000 మంది దాదాపుగా లబ్ధిదారులు 20 సంవత్సరాల పైనుంచి అల్లాడిపోతూ ఉన్నారు. చనిపోయారు లబ్ధిదారులు, రిటైర్ అయిపోయారు. చివరికి రిటైర్ అవుతూ చనిపోతూ ఇళ్ళ స్థలమన్నా ఉందనుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రభుత్వానికి చెల్లించున్నారు. కొత్త సొసైటీలు చెప్పట్లేదు నేను. ఒక్క మాటతో క్యాబినెట్లో రాస్తే ఆ ఇళ్ల స్థలాలు అందరికీ చేరిపోతాయి. ఈ సొసైటీలన్నీ అస్తవ్యస్తమైపోతున్నాయి, ఎవరెవరో చేరిపోతున్నారు దాంట్లోకి. కానీ ఇళ్ల స్థలం మాత్రం నా ఉద్యోగికి చేరట్లా. మరి బాధ కాదా? ఎన్నిసార్లు అనేక సమస్యలు అలా పడి ఉన్నాయి అనేది బాధ, వేదన. వాటిని సానుకూలంగా డబ్బు పరమైన ప్రభుత్వం మీద మేము ప్రెజర్ పెట్టమంటలేదు, మనస్సాక్షిగా చెప్తున్నాం. డబ్బుతో సంబంధమైన అనేకం ఉన్నాయి. ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు సార్. మీ తమ్ముడు, మీ బిడ్డ, నా తమ్ముడు, నా బిడ్డ అందరూ ఉన్నారు దాంట్లో. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, నూతన పెన్షన్ విధానము, పాత పెన్షన్ విధానంలోకి తేండయ్యా అని ఉద్యమం. 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి వాళ్ళని కొత్త పెన్షన్ విధానంలోకి వస్తారు. ఏం కోరుతున్నారు వాళ్ళు? ఎంత సింపుల్ ఇష్యూ. దీనికి ఎంత చర్చ జరిగింది మా జేఏసీలో? వాళ్ళు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పెన్షన్ విధానాన్ని పెడుతూ రాష్ట్రాలు మీ ఇష్టం అంది. ఎందుకంటే భారత రాజ్యాంగం 300వ అధికరణ ప్రకారం ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదు. కేవలం సలహా, మీరు చేయదలుచుకుంటే చేసుకోండి, మా ఉద్యోగులు చేస్తున్నాం అంది. దాన్ని మనం ఈరోజు నూతన పెన్షన్ స్కీమును ఆపకలేకపోగా వాళ్ళ ఉద్యమానికి కూడా మనం తోడులు పోలేకపోయామే. లోపల కూర్చొని వేదన చెందాను. ఎందుకు మనం పోలేకపోతున్నాం? ఎందుకు వాళ్ళ కోసం పోరాటం చేయలేకపోతున్నాం? వాళ్ళలో నా బిడ్డ కూడా రేపు చేరాడు. ప్రతి ఒక్కళ్ళ ఈరోజు 1,87,000 మంది అధికారి నుంచి అటెండర్ వరకు ఎవరికి లేదు పెన్షన్. మరి వాళ్ళు ఏమైనా గొంతెమ్మ కోరుతున్నారా? కాదు. సరే, కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి సెప్టెంబర్ 13వ తారీఖున 2016 చాలా స్పష్టంగా వాళ్ళ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేయమందే. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వమంది కదా. మరి మన ఉద్యోగులకు ఎందుకు అది తీసుకురాలేకపోయాము? నూతన పెన్షన్ విధానం ఒకవేళ అన్ని రాష్ట్రాలతో కూడుకున్న వ్యవహారం అని చెప్పొచ్చు. అది కూడా మన ముఖ్యమంత్రి చర్చిద్దాం తర్వాత. ఈలోపుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎస్ విధానం తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ ఉద్యోగుల కోసం ఇచ్చినటువంటి విధానాన్ని, ఆ గ్రాట్యుటీని కానీ ఆ ఫ్యామిలీ పెన్షన్ కానీ మనం ఎందుకు ఇప్పించలేకపోయాము? ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు. నిజంగానే మీరు చెప్పే అంశాల్లో ఒక హెల్త్ కార్డు అంశం వెరీ పర్టికులర్గా రిటైర్ అయిన పీపుల్కి హాస్పిటల్కి వెళ్తే ఎందుకని ఆ హెల్త్ కార్డుని యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్? ఒకటి సార్, ఇక్కడ 2 కోణాలు ఆలోచించాలి. ఒకటి, ప్రైవేటు యాజమాన్యం ఆసుపత్రుల్లో లేమో, అయ్యా మేము ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి సామాజిక బాధ్యతగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వరకు చేయడానికి సిద్ధమే, చేస్తాం. మేము ఆసుపత్రుల్లో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నాం. మేము అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అయినప్పటికీ కార్పొరేట్ వైద్యం ఏదైతే అందించాలని ప్రభుత్వం పేద ప్రజలకు భావించిందో దాని వరకు సామాజిక బాధ్యత తీసుకుంటాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులకి ఇతరులకి మీరు సఫిషియెంట్ జీతాలు వస్తున్నాయి కాబట్టి మాకు డబ్బు దానితో సమానం కాకుండా ఎక్కువ చెల్లించమని అడిగింది. దీనిని 3 సంవత్సరాల నుంచి ఆ రేట్లు ఫైనల్ చేయడంలో రేట్ల కమిటీలో కూడా అశోక్ బాబు గారితో నేను కూడా ఉన్నాను. మేమంతా ఒప్పుకున్నాం, ఎంత రేటు చేయొచ్చో కూడా ఒప్పుకున్నాం. మేము అవసరమైతే ఈరోజు 90 రూపాయలని 200 రూపాయలైనా కడతామన్నాం. మా ఉద్యోగులు మేము ఒప్పిస్తాం, మాకు నమ్మకం ఉంది. కానీ
నా ఉద్యోగి డబ్బులు ఇంకా కట్టొద్దు ఆసుపత్రికి పోతే. అది మా ధ్యేయం. ప్రత్యేకించి విశ్రాంతి ఉద్యోగుల కోసమే దీన్ని ఒప్పుకున్నాం. ఎందుకంటే రేపు నేను కూడా విశ్రాంతి ఉద్యోగినే, రేపు పోతే ఎల్లుండి పోతే అవటాలండి. అందుకోసమే అంత బాధపడ్డాం. అది తేలన ఎంత బాధ చూడండి. నేను నిన్నగాక మొన్న ఒక ఉద్యోగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఆర్ఓల సంఘం హార్ట్అటాక్ వస్తే ఒంగోలు లాంటి చిన్న పట్టణంలో ఉన్న హార్ట్ హాస్పిటలే రిజెక్ట్ చేసింది నేను చేయనని. పెద్ద ఆసుపత్రులు అని చెప్తున్నారు మీరు, కాదు సుమా, చిన్న ఆసుపత్రులే రానివ్వలేదు అతన్ని. నేను అప్పుడు విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ ఆయుష్ హాస్పిటల్లో తీసుకెళ్ళి చేర్చి ఎల్లుండే, రేపు మంగళవారం ఎల్లుండి ఆపరేషన్ సిద్ధం చేశాం. బాధ కదా. ఎంతమందికి బొప్పరాజు స్వయంగా వెళ్ళి చేయగలుగుతాడు? ఎంతమంది నాకు చెప్తారు? ఎంతమంది సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చేసుకోలేక చచ్చిపోతున్నారు, డబ్బులు లేక అలాడిపోతున్నారు, అడుక్కుంటున్నారు బయట. సిపిఎస్ ఉద్యోగులు చనిపోతే గ్రాట్యుటీ లేక, పెన్షన్ లేక ఏం చేయాలో అర్థం కాక చందాలేసాం నిన్న సెక్రటరియట్లో చనిపోతే ఒక ఉద్యోగి. బాధండి, ఆవేదన. ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాలి. మనమే వాటి కోసం పోరాటం చేయాలి. వేరే ఎవరు చేయరు. బాధ్యత మన మీద ఉంది. అది ఆవేదన. మరి ఈ ఆవేదనని, ఈ పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు? అదే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటంలోనే అలసత్వం ఉందని మేమందరం, నేను మీకు ఉదాహరణకి నా రెవెన్యూ సంఘం తరపున ఏ రోజు మేము ఏపీఎన్జిఓ సంఘానికి కానీ జేఏసీతో కానీ మేము అడగం. కారణం ఏమంటే ప్యారలల్గా ఏపీఎన్జిఓకి అంటే ఏపీఎన్జిఓ సంఘం, రెవెన్యూ ఒక సంఘం, జేఏసీ అంటే అన్నీ కలిస్తే 100 సంఘాలు కలిస్తే జేఏసీ, విడివిడిగా అయితే ఏపీఎన్జిఓ సంఘం, రెవెన్యూ సంఘం. ఎప్పుడు కూడా ప్యారలల్గా మేము మా పని మేము చేయించుకుంటాము. కానీ మాకు 60 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ సంఘానికి. అలాగే మేము విడిగా వెళ్ళే చేయించుకుంటాం ఎప్పుడు కూడా. కానీ ఈ 2.5-3 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి గారితోనే, ఇదే కేఈ కృష్ణమూర్తి గారి రెవెన్యూ శాఖ మార్చుల సహకారంతోనే ఎన్ని పనులు చేయించుకుంటామో నా డైరీ చూడండి. ఈ సంవత్సరం వేసిన డైరీలో 2 పేజీలు 25 సంవత్సరాల డిమాండ్లు కూడా పరిష్కరించాం. ఎలా అయినాయి? వాళ్ళతో ఒప్పించి మెప్పించి అవుట్సోర్సింగ్ విధానం మీద నియామకం చేస్తామంటే కూడా ఒప్పుకోకుండా రెగ్యులర్ నియామకం 700 పోస్టులు 10 రోజుల క్రితమే క్యాబినెట్లో అప్రూవ్ చేయించి ఈరోజు రంగం సిద్ధం చేశాం. జూనియర్ అసిస్టెంట్లు 253 డిప్యూటీ తహసీల్దారులు ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లకాయలు. ఈరోజు పిల్లలు రాశారు మొన్న. 250 సర్వేర్లు ఎగ్జామ్ రాయబోతున్నారు రేపు. 43 తహసీల్దారులు తీసుకొచ్చాం. ఎలా అయినాయి ఇవన్నీ? 25 సంవత్సరాలు డిప్యూటీ తహసీల్దార్ గజిటెడ్ హోదా ఎలా అయింది? ఒకటి కాదు సార్. రెవెన్యూ పోలీస్ కేసులు పెట్టుకునేవాళ్ళు అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేయించాను. రెవెన్యూ మొత్తం ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు. అంటే ఇవన్నీ కూడా సాధ్యం ఈ ప్రభుత్వంతోనే చేయించాం. సానుకూల దృక్పథంతో వెళ్ళి సమస్యను పరిష్కరించాల్సిందే అని, డబ్బుతో సంబంధం లేని ఇవన్నీ కూడా ఉన్నాయి. అవసరమైతే డబ్బుతో సంబంధాన్ని కూడా అడగాలి. దానికి ఉదాహరణ విశ్రాంత ఉద్యోగులు. 75 సంవత్సరాలు వాళ్ళు బతికుంటే 15% అదనపు జీతం చెల్లించేవాళ్ళు, అదనపు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఉన్న జీతంలో నుంచి. పిఆర్సీ 3 సంవత్సరాల క్రితం మనతో పాటి మనం తీసుకున్నాం కదా, మనతో పాటి వాళ్ళకి 70 ఏళ్ళకే తగ్గించిందండి. అంటే బతకటం 75 అంటే కష్టము అని 70కే తగ్గించింది. 70 ఏళ్ళకే 15% ఇవ్వమంది. అది చేయించాలి కదా. పడితే 70-80 కోట్లు పడుతుంది ప్రభుత్వం మీద. ఖర్చులన్నింటిలో అదొక ఖర్చు. అవసరమైతే మనం ఏదైనా ఖర్చు తప్పించుకుందాం, ముందు ముద్ద వాళ్ళకి పెడదాం. ఈరోజు మేము 3,40,000 మంది అయితే 4 లక్షలు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మా సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వాళ్ళ కోసం ప్రయత్నం చేద్దామనేది బాధ. ఇవన్నీ ఆవేదనలో నుంచి పుట్టుకొచ్చిందే నూతన జేఏసీ తప్ప ఏ ఒక్క వ్యక్తికి వ్యతిరేకం కాదు. నేను మంచి మిత్రుడు, ఆయన నాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ తీసుకెళ్ళి మీరు అన్నారు ఇందాక ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళే ఏదైతే ఆ పాజిటివ్ టచ్ ఉందో అది ఉండి వాళ్ళని ఒప్పించాలి. వాళ్ళకు కొంత బాధ ఉంటుంది ప్రభుత్వానికి. ప్రజల కోసం చేసేది వాళ్ళు, ఉద్యోగుల కోసం చేసేది మనం. వాళ్ళు ఎంతసేపు ప్రజలకు చేస్తే వాళ్ళకు రేపు పొద్దున తిరిగి వాళ్ళ ప్రభుత్వంలో తెస్తుంది. నేను ఎంతసేపు ఉద్యోగులు చేస్తుంటే తిరిగి నన్ను ఉద్యోగులను మళ్ళీ తీసుకొస్తారు. ఆ దృక్పథం ఉండాలంట. నేను మీరేమో ఉద్యోగుల సమస్యలు వాటిని పట్టించుకోవటం లేదు అశోక్ బాబు, అందుకని వేరే కుంపటి పెట్టుకున్నాం అంటున్నారు. అసలు యాక్చువల్గా అశోక్ బాబు చెప్తున్నటువంటి వాదనలో కార్మికులకి సంబంధించి ఎవరైతే అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారి గురించి కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమ సమయంలో మేమంతా పని దినాలను సెలవు రూపంలో వేతనం తీసుకున్నాం, వారికి మాత్రం అప్పు రూపంలో ప్రభుత్వం ఆ వేతనాలను చెల్లించింది. కాబట్టి మాకంటే ఎక్కువ వాళ్ళే పోరాటం చేశారు.
మరి ఏంటి ఈ వైరం ఏంటి, ఈ విరుద్ధమైనటువంటి? కార్మికులు అన్నారు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు గతంలో ఉన్న సంఘం పేరు జేఏసీ. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కానీ ఏ రోజు కూడా ఆ జేఏసీలో కార్మికులు లేరు. ఇప్పుడు మేము పెట్టినటువంటి జేఏసీలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు అంటే విద్యుత్తు ఆర్టీసీ కూడా మాతో వచ్చింది ఈరోజు కలిసి. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులు. రెండోది, ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం అన్నారో ఏ రోజు వాళ్ళ కోసం చేసిన ప్రయత్నాలు మాకైతే తెలియదు. ఇంకా మీకు కావాలంటే సీక్రెట్ కాదు, మా డైరీలో నెంబర్తో సహా ఉంది చూడండి. ఆనరోరీ మీద, కేవలం ఆనరోరీ మీద గౌరవ వేతనం మీద పనిచేసే గ్రామ రెవెన్యూ సహాయకులు అంటే తలారులు అనేవాళ్ళు గతంలో వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళు మామూలుగానే వాళ్ళ జీతం ఇచ్చేది గౌరవ వేతనం 6,000 రూపాయలు. అటువంటి వాళ్ళకు కూడా 60 రోజులు 2 మాసాలు ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇప్పించాం సమజీతం. మరి మిగతా ఉన్నటువంటి అంగన్వాడీలో లేకపోతే కాంట్రాక్ట్లో వాళ్ళందరి కోసం మీరు ఎందుకు ఇప్పించలేకపోయాం చెప్పండి? నా శాఖలో నేను ఇప్పించుకున్నానుగా, అందరికీ తెలుసు రాష్ట్రంలో. మరి అదే దాన్ని ఈరోజు వాళ్ళు ఎందుకు ఇప్పించుకోలేకపోయారు? వాళ్ళకి కమిటీ వేసి రెగ్యులర్ చేయాలి, పిఆర్సీ వర్తింపజేయాలి అవి అడుగుతున్నారు. వాటికి దిక్కులేదు. ఈ రోజున కాంట్రాక్ట్ కంటింజెంట్ ఉద్యోగులు అడిగేది, కంటింజెంట్ ఉద్యోగులు అందరిని కూడా రెగ్యులర్ చేయమని పిఆర్సీ చాలా స్పష్టంగా చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది, మనకు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున వాళ్ళకి పిఆర్సీ జీతం వర్తించట్లేదు కనీసం. ఆ కమిటీ క్యాబినెట్ కమిటీ జీఓఎం వేస్తే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏ రోజన్నా మేము కలిసామా జీఓఎం తరఫున గత జేఏసీలో? కానీ ఈ జేఏసీ పక్షాన వాళ్ళందరి సమక్షంలోనే మొన్న మంత్రులు 3 కూడా కలగటం జరిగింది. మేము వెళ్ళి, అయ్యా వాళ్ళ జీతాలు వెంటనే పెంచండి. వాళ్ళ జీతాల వ్యత్యాసం కూడా ఉంది. 10-20 సంవత్సరాల క్రితం నర్సులు ఉద్యోగంలో చేరితే ఒక స్కీమ్ కింద వాళ్ళ జీతం 10,000. ఈరోజు 2 సంవత్సరాల క్రితం చేరినటువంటి నర్సులకి 25,000 వస్తున్నాయి. వ్యత్యాసం 10-15,000 ఉంది. దుర్మార్గం ఇది. సర్వీసు పెరిగితే జీతం పెరగాలి, కానీ సర్వీసు 20 ఏళ్ళు 10 ఏళ్ళు నుంచి చేస్తుంటే వాళ్ళకి జీతం తక్కువ, ఇప్పుడు వచ్చేలో ఎక్కువ. ఇంత వ్యత్యాసాలు ఉన్నాయి. కొత్త పిఆర్సీ కూడా సంబంధం లేకుండా మెడికల్ హెల్త్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇవ్వమని చెప్పి గత పిఆర్సీలో చేశారు, కానీ ఈ పిఆర్సీలు లేవు. ఇదంతా దారుణం. ఒకటి కాదండి, చెప్పుకుంటూ పోతే దారుణాలు పాపం. ఇవి ప్రభుత్వానికి తెలియవు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి తీర్చే కార్యక్రమాలు ఉంటారు. ఉద్యోగులకు తీర్చాల్సిన కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు మేము ఉండాలి, మా పని అది. కానీ ఇక్కడ ఏ రోజు కూడా మేము వాళ్ళ కోసం వెళ్ళిన దాఖలాలు నాకైతే తెలియదు. ఈరోజు ఎందుకు వచ్చారు కాంట్రాక్ట్ ఉద్యోగులు మొత్తం నా దగ్గరికి? ఎందుకు వచ్చి జేఏసీలో వాళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు? ఎందుకు అవుట్సోర్సింగ్లు వచ్చారు? ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలామందిని అనేక శాఖల్లో తొలగించారు. హౌసింగ్ డిపార్ట్మెంట్లో మొత్తాన్ని బయటికి పంపించారు. ఏం చేశాం మనం? రోడ్డు మీదకి వచ్చి అలా గందరగోళం చేశారు. అదేవిధంగా మెడికల్ హెల్త్లో 108 కింద 104 కింద అందరిని గందరగోళంగా తీశారు. ఏం చేసాం వాళ్ళ కోసం పోరాటం? మనం ఏమీ చేయలేదు. ఇలా ఒకటే కాదండి, ఏమీ చేయలేకపోతుంటేనే ఈ ఉద్యోగ సంఘాలందరూ కూడా ఏకమవటం జరిగింది. ఈరోజు ఒక కీలకమైనటువంటి విమర్శ, ఆరోపణ అశోక్ బాబు గారు మీ మీద చేశారు. సెక్రటరీ జనరల్ పోస్ట్ కోసం వెంకటేశ్వర్లు ప్రయత్నం చేశారు. అది కుదరని పక్షంలోనే ఆయన విభేదించి బయటికి వెళ్ళి నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన జీవితకాలం తపస్సు చేసిన ఆ సెక్రటరీ జనరల్ కాలేరు అన్నారు. సెక్రటరీ జనరల్ కాలేను వాస్తవమే, కానీ చైర్మన్ అవ్వలేను అనలేదు. ఆయన ఈరోజు చైర్మన్ అయ్యాను. అంటే ఎప్పుడు కూడా 2014లో అంటే చైర్మన్ అయ్యాను అని అంటే మీరు దానికోసం ప్రయత్నం చెంది విఫలమయ్యి బయటకు వచ్చారా? దానికి అంగీకరించినట్లయినా మీరు? కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అన్నదానికి చెప్తున్నా. జస్ట్ సెక్రటరీ జనరల్ కాలేడు జీవితకాలం అన్నారనంటే సెక్రటరీ జనరల్ కాలేడు అన్నాడు, కానీ చైర్మన్ కాలేడు అని అనలేదు కదా అంటున్నాను. అంతే తప్పితే దానికి చెప్పాలని కాదు. ఇప్పుడు చెప్తాను. 2014లో చైర్మన్గా ఆయన్ని ఎంతమంది కోరుకున్నారో అంతకు రెట్టింపుగా నన్ను కూడా సెక్రటరీ జనరల్ కోరుకున్న మాట వాస్తవమా కాదా? అయినప్పటికీ కూడా ఆ రోజు నేను బయటికి రాలేదే. 2014 నుంచి 2017 ఫిబ్రవరి మాసం వరకు కూడా కలిసే పనిచేసాం. ఎక్కడా డీవియేషన్ రాలేదు. మేము అన్ని సమస్యలే అడుగుతూ ఉన్నాం. ఉద్యోగులకు సంబంధించినే మాట్లాడుతున్నాం. ఉద్యోగుల పక్షానే పోరాడుతున్నాం. నేను పదవి కోసం కోరుకునే ఉన్నైతే
నా రెవెన్యూ జేఏసీ నాకుంది కదా, నాకు పనులు చేదకు వాళ్ళు కోరుకుంటే. ఈరోజు గమనించండి మీరు, 2.5-3 సంవత్సరాల నుంచి ఉద్యోగ సంఘాలందరూ కూడా అయ్యా మీరు నాయకత్వం వహించండి, మీరు బయటికి రండి అని అంటే కాదు, కలిసే ఉందాం, వాళ్ళతో చూద్దాం, వాళ్ళ ప్రయత్నం చేద్దాం, వాళ్ళ నుంచి కాని పక్షంలో ఇంకా మనం అడుగుతానే ఉందామని చెప్పి ప్రయత్నం చేశామే కానీ ఏ రోజు కూడా బయటికి రాలేదు. ఈరోజు మరలా కొత్త జేఏసీ ఏర్పాటుకి ఇంకా కాలేదు. ఎవరి దగ్గరైనా ఉండొచ్చు ఉద్యోగులు. నేను చెప్పాను కదా, ఏపీఎన్జిఓ దగ్గర ఉండే ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈరోజు ఆ అధినాయకత్వం మీద ఎక్కడ జిల్లాల్లో ఎక్కడ తేడాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద కేవలం మా సమస్యలు పరిష్కారానికి సానుకూల దృక్పథంగా పోవటం లేదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మీరు చేయండి, మీరు రండి అని 3 సంవత్సరాల నుంచి వాళ్ళు కోరుతుంటేనే, వాళ్ళు కోరితే ఈరోజు వచ్చిన నాయకత్వం నాది. అంతేగాని నాకై నేను పదవి కోసం వచ్చినటువంటి నాయకత్వం నాది కాదు. కానీ ఇప్పటికీ కూడా రెవెన్యూ సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు ఇటీవల జరిగిన ఏపీఎన్జిఓ ఎన్నికల్లో మాకు ఓటేశారు, మమ్మల్నే నాయకులుగా ఎంచుకున్నారు, ఇక వెంకటేశ్వర్లు చెప్పే దాంట్లో అర్థమే ఉంది అన్నటువంటి ఒక వాదన వినిపిస్తున్నారు. నేను ఫస్టే చెప్పాను, రెవెన్యూ శాఖే కాదు, 100 శాఖల్లో ఉన్నటువంటి ప్రతి జూనియర్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు అంటే నాన్ గెజిటెడ్, మళ్ళా అటెండర్లు, డ్రైవర్లు కూడా దాంట్లో సభ్యులు కాదు సుమా. కేవలం జూనియర్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు, కొన్ని డిపార్ట్మెంట్లలో మాత్రమే సూపరింటెండెంట్లు, వీళ్ళు మాత్రమే, అంటే నాన్ గెజిటెడ్ క్యాడర్ వాళ్ళు మాత్రమే అందులో సభ్యులు, అన్ని శాఖల్లో వాళ్ళు. ఏ రోజు ఏపీఎన్జిఓ జోలి పోవాలని కానీ, ఏపీఎన్జిఓ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని కానీ ఎప్పుడూ కూడా మేము తప్పు చేయలేదు. మేము ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితమే గెజిటెడ్ అవ్వటం జరిగింది. దాంట్లో పోటీ చేసే అర్హత కూడా మాకు లేదు. మేము మీకు వ్యతిరేకం కాదు అని కూడా స్పష్టంగా చెప్పాము. అయితే మేము గొడవ చేసిన తర్వాత జేఏసీని రిజిస్టర్ చేయండి అని సంవత్సరం నుంచి మొదలుపెట్టిన తర్వాత, మేమందరం కూడా బయటకు వచ్చిన తర్వాత ఈరోజు రిజిస్ట్రేషన్కి పూనుకున్నారు వాళ్ళు. చాలా స్పష్టంగా చూడండి, మీకు అక్కడే కనపడుతుంది వాళ్ళ యొక్క ఆయన యొక్క వ్యవహార శైలి, ఆయన ఏ విధంగా ఆయన భావజాలం ఉంటుంది అనేది. ఆయన ఏర్పాటు చేసినటువంటి జేఏసీలో శాశ్వతంగా ఏపీఎన్జిఓ అధ్యక్షుడే జేఏసీ చైర్మన్, శాశ్వతంగా సెక్రటరీ జనరల్ వాళ్ళే, శాశ్వతంగా కోశాధికారి వాళ్ళే. అది ప్రజాస్వామ్యమా? వాళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాతనే మేము రిజిస్టర్ చేశాం. వాళ్ళు ఏమైనా వెసులుబాటు కల్పిస్తారేమో, ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాం. కానీ ఈ విధంగా చేసిన తర్వాత అది ప్రజాస్వామ్యంగా, జేఏసీ అంటే అన్ని సంఘాల కలిపిన కలయిక. మరి ఏపీఎన్జిఓ సంఘమే అన్ని ఆ పదవుల్లో ఉండాలంటే అది జేఏసీ అవుతుందా, ఏపీఎన్జిఓ అవుతుందా? ఆలోచించండి మీరు. మేము మా జేఏసీలో రిటైర్ అయినటువంటి ఉద్యోగి కూడా, ఆ నాయకుడు కూడా జేఏసీ చైర్మన్ అవ్వచ్చు, ఒక టీచరు జేఏసీ చైర్మన్ అవ్వచ్చు, ఒక కార్మికుడు జేఏసీ చైర్మన్ అవ్వచ్చు, ఒక ఉద్యోగి జేఏసీ చైర్మన్ అవ్వచ్చు. అంత స్పష్టంగా ప్రజాస్వామ్యంగా పక్కాగా నిన్న జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి 11వ తారీఖున ఎన్నిక ప్రక్రియ చాలా స్పష్టంగా సంఘాలతో రిజిస్ట్రేషను, ప్రతి వ్యక్తి మాట్లాడేటువంటి డాక్యుమెంట్ కూడా తీపిచ్చి అన్నీ స్పష్టంగా 76 సంఘాలు సంతకాలు ఉన్నాయి. ఇంకా 15-20 సంఘాలు వాళ్ళకి వేరే ఎగ్జామ్స్ డ్యూటీలో ఉంటే చాలా సంఘాలు రాలేకపోయినాయి నాయకులు. ఇంకా 15-20 సంఘాలు వాళ్ళు కూడా రేపు మాపు వచ్చి వాళ్ళు కూడా స్పష్టంగా చేస్తామని చెప్పడం జరిగింది. అంటే పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేసిన జేఏసీది ఒకటే జేఏసీ ఉంటుంది. జేఏసీ ఒకటే, ఇదే మాదే జేఏసీ. ఏపీ జేఏసీ అమరావతే ఈ రాష్ట్రంలో జేఏసీ. ఏపీఎన్జిఓ సంఘం వాళ్ళది, మేము ఎప్పుడు కూడా వాళ్ళని తప్పుగా పట్టం, వాళ్ళ నాయకత్వానికి మేము వ్యతిరేకం కాదు. ఏ రోజు కూడా మాకు వాళ్ళతో సంబంధించి విభేదాలు కూడా లేవు. జిల్లాలో అంతా ఎక్కడా కూడా ఉండవు, మాకు సంబంధమే లేదు. కేవలం ఎన్నికల సంఘం గుర్తింపు ఉంటేనే రాజకీయ పార్టీ అవ్వదు, ప్రజలు గుర్తించాలి. అట్లానే మా సంఘానికి గుర్తింపు ఉంది, వెంకటేశ్వర్ల సంఘానికి ఆ గుర్తింపు లేదు అన్నటువంటి ఆరోపణ కూడా చేస్తున్నారు. ఉద్యోగులందరూ గుర్తిస్తేనే ఆయన సంఘం గుర్తింపు వచ్చింది. ఈ ఉద్యోగ సంఘ నాయకులు ఈ 70, 80, 100 సంఘాలు అందరూ కలిపి అయ్యా నువ్వు చైర్మన్గా ఉండండి గుర్తిస్తేనే వారు చైర్మన్. అది వారిని గుర్తించని, నన్ను గుర్తించని, ఇంకొక వ్యక్తిని గుర్తించని,
ఉద్యోగులే నాయకుడిని డిసైడ్ చేస్తారు. ఆ ఉద్యోగ సంఘాలన్నీ అశోక్ బాబుని ఎన్నుకొని ఉన్నాయి. మెజారిటీ సంఘాలు ఏవో ఒక 10-20 సంఘాలు మాత్రమే వెంకటేశ్వర్ల వెనకాల ఉన్నాయి. 10-20 సంఘాలు వెనకున్నాయని చెప్తారు. లేకపోతే అంతమంది జనాలు ఎందుకు వచ్చారు తిరుపతి సభ కంటే, మీరు ఒకవైపు నుంచి చేస్తే 100 మంది కనపడతారు, పైనుంచి తీస్తే 10 మంది కనపడతారు. ఇవన్నీ ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా తప్పుబట్టి మాట్లాడే మాటలు. వేల సంఖ్యలో తరలి వచ్చారు ఆ రోజున. మేము అనుకుంది 200 మందికి ముందు 500 మందికి అనుకున్నాం భోజనాలు. అది పోయి 1000 మందికి అనుకున్నాం. 3000 మంది వస్తే అప్పటికప్పుడు భోజనాలు తయారు చేయించాం. ఆ రోజు వచ్చినటువంటి సంఘ నాయకుడు ఏ ఒక్కరైనా గుంటూరులో పెట్టిన మీ సమావేశానికి వచ్చారా 20 రోజుల తర్వాత? చెప్పమనండి. స్పష్టం ఇది. ఒక్క సంఘమైనా. మరలా పోయిన నెల 5వ తారీఖున తిరుపతిలో మేము ఏర్పాటు చేసిన తర్వాత 1 నెల 10 రోజులు నేను ఆపాను. 11వ తారీఖు పెట్టాం మేము నిన్న సమావేశాన్ని. ఈ 1 నెల 10 రోజుల్లో ఏ ఒక్కరన్నా బయటికి వెళ్ళారా? అదనంగా ఇంకా 10-15 సంఘాలు కొత్తవి కూడా వచ్చి చేరినాయి. ఎలా చేరినాయి? నమ్మకం కావాలి. నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. నాయకుడు మన కోసం సామవేద దండోపాయాలైనా ప్రయోగిస్తాడని ఉండాలి. అవసరమైతే పోరాటం చేసైనా సమస్యలు సాధించి పెట్టాలనే నమ్మకం వాళ్ళ మీద ఉంటే చాలు. ఆ నమ్మకం నా మీద ఉందనుకుంటాను. రాబోయే రోజుల్లో ఇదే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తప్పనిసరిగా ఆ గుర్తింపు వాళ్ళు ఇస్తే చాలు. నాకు రాజకీయ పార్టీలు మాకు ఇవ్వాల్సిన అవసరంలే. అంటే అశోక్ బాబు గారికి రాజకీయ పార్టీలు గుర్తింపు ఇచ్చాయంటారా? వారే చెప్పారన్నారు కదా, రాజకీయ పార్టీలు ఏ విధంగా గుర్తిస్తాయో అన్నట్టుగానంటే చెప్తున్నాను. రాజకీయ పార్టీలుగా ప్రజలను గుర్తిస్తే, ప్రజలు గుర్తిస్తే రాజకీయ పార్టీలు అవుతాయి. ఉద్యోగులు గుర్తిస్తే ఉద్యోగ సంఘాలు నిలబడతాయి, నాయకుడు నిలబడతాడు. నేనైతే దాన్నే నమ్ముతాను బలంగా. ఇంతకీ తిరుపతి సభ కెమెరా ఎఫెక్టా, నిజంగానే జనం వచ్చారా? అదే సార్, అది ఉన్నటువంటి జర్నలిజంనే తప్పుపట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కాదు, వాళ్ళే సాక్షి, మీడియానే సాక్షి. ఇంకా అంతకన్నా మరి వాళ్ళను కూడా తప్పుపడితే ఈరోజు కాస్తో కోస్తో ప్రజలు కానీ ఎవరైనా 4th ఎస్టేట్ని నమ్ముతున్నారు. అది కూడా తప్పని తప్పుపడితే ఇంకా దానికన్నా మించినటువంటి అభియోగం ఇంకేం ఉండదు నాకు తెలిసి. అంత స్పష్టంగా ఇంటర్వ్యూలు చేశారండి వాళ్ళు. మీడియా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు వచ్చారు, మీకేంది ప్రాబ్లం అని ఇంటర్వ్యూ చేసి ప్రతి వ్యక్తితో సభలోకి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళేమో బయట పిలుచుకొచ్చిన జనాలు ఇంకోటి కాదు, స్వచ్ఛందంగా 6-7 గంటలకు కూడా వస్తూనే ఉన్నారు. నిన్న జరిగింది కదా 11వ తారీఖు, అక్కడ తీసేయండి. 100 మంది వచ్చారు ఇక్కడికి. ఎంతమంది వచ్చారు? సంఘీభావం కోసం కూడా వచ్చారు. ఉద్యోగ సంఘాలు నాయకులు కాకుండా వారితో పాటు నాకు సంఘీభావం చెప్పాలని ఉద్దేశంతో మొదటి సమావేశంలో చాలామంది బస్సుల్లో వచ్చారు. మరి అది కూడా సృష్టి అయినా, మీడియా సృష్టి తప్పు. తిరుపతి సభలో కావచ్చు, ఆ తర్వాత నెల్లూరులో జరిగిన ఒక మీటింగ్లో కావచ్చు, వెంకటేశ్వర్లు గారు కొన్ని విమర్శలు చేశారు. ఆ విమర్శలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. ఏ విమర్శలు చేశాం? అశోక్ బాబు దిగిపోవాలని కావచ్చు, లేదంటే ఆయన అందరినీ కలుపుకోవట్లేదని కావచ్చు, లేదంటే ఇంకొన్ని మరికొన్ని విమర్శలు. ఆయన దిగిపోవాలని లేకపోతే ఆయన దీని విషయంలో మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే బికాజ్ ఈజ్ ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్. ఆ నాయకత్వాన్ని మేము ఏ రోజు ప్రశ్నించలేదు. అంటే జేఏసీ, ఎస్, మేము ప్రశ్నిస్తుంది జేఏసీ నాయకత్వంలో మాత్రమే. ఆ అర్హతే నాకు ఉంది. ఏపీ ఎన్జిఓగా నాకు స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరుతున్నారు. స్వచ్ఛందంగా కొంతమంది ఆవేశంగా మాట్లాడిన వాళ్ళు మాట్లాడుంటారు, కానీ మేము అలాంటి మాటలైతే మాట్లాడలేదు. కానీ మేము చాలా స్పష్టంగా సమస్యల పట్ల సానుకూల దృక్పథం కానీ, అందరినీ కలుపుకోవటంలో కానీ, ఆ లోపాల వల్ల తగినంత సమయం, ఎంత సమయం ఇవ్వాలో వాళ్ళకి అంత సమయం ఇచ్చాం వారికి. ఇది అందరికీ తెలుసు, ఇది అన్ని నాయకులకు తెలుసు. స్పష్టంగా 3 సంవత్సరాలు టైం ఇచ్చాం. వారి పక్కన ఉన్నటువంటి నాయకత్వానికి కూడా, ఎవరైతే వారితో ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పాం, అయ్యా మీరు చెప్పండి వారికి, లేదంటే మీరైనా సరిదిద్దండి. మరి ఈ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఏదో అవకాశం వచ్చింది కదా, నన్ను రమ్మన్నారు కదా అని నేను ఏకబిగువన ప్రయత్నం చేసి అయితే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితమే వెళ్ళాను. ఆ ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. నా రెవెన్యూ చేసి చాలా పెద్దది మాది. 54,000 మంది దాదాపు పైచిలుకున్నటువంటి సంఘం, 43,000 మంది వాళ్ళ మొత్తం రాష్ట్రం అంతా ఎన్జిఓస్ చూస్తే. కాబట్టి ఎప్పుడు కూడా మేము ఆ ప్రయత్నం చేయలేదు, దానికోసం మేము ముందుకు పోలేదు. ఒకటి వెంకటేశ్వర్లు గారు, స్పష్టంగా ఉన్న వ్యక్తులందరూ కలిసి పోరాటం చేస్తేనే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది.
ఇక్కడ మరి 2 గ్రూపులుగా విడిపోయినప్పుడు ప్రభుత్వానికి ఒక వెసులుబాటు లభించినట్లు కాదంటారు. సమస్యల పరిష్కారానికి ఆ గ్రూపు కలిసి రావట్లేదనో, ఈ గ్రూపు కలిసి రావట్లేదనో, సమస్యను దాటివేసేటటువంటి అవకాశం ప్రభుత్వం చేతిలో పెట్టినట్లుగా లేదా? అసలు ఇక్కడ గ్రూపులే లేవు. కేవలం ఏపీ ఎన్జిఓ సంఘం వారితో ఉంది, జేఏసీ ఇక్కడ ఉంది. ఏపీ ఎన్జిఓ సంఘం దగ్గర గతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మా రెవెన్యూ సంఘం దానికి షిఫ్ట్ అయ్యారు అంతే. ఇక్కడ ఎక్కడా కూడా తేడా లేదు. ఉద్యోగుల ప్రయోజనాలు, ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఎప్పుడు పరితపిస్తూనే ఉంటాం. వాళ్ళ దగ్గర ఏపీ ఎన్జిఓ ఒక డిపార్ట్మెంట్ కాదు, అది ఏపీ ఎన్జిఓ దగ్గర మా ఉద్యోగులే ఉంటారు. కాబట్టి వాళ్ళ శ్రేయస్సు కూడా మాకు ముఖ్యం. ముందు మా దగ్గర మెంబర్స్ వాళ్ళు, తర్వాత వారికి మెంబర్షిప్. డిపార్ట్మెంట్లో తల్లి సంఘం దగ్గర ముందు మెంబర్షిప్ తీసుకోవాలి కదా నా ఉద్యోగి, ఆ తర్వాత ఎన్జిఓ దగ్గరికి వెళ్తాడు. కాబట్టి అందరూ వారి దగ్గర ఉండేవాళ్ళు కూడా మేము మెంబర్సే, కానీ మా దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర ముందు మెంబర్షిప్ తీసుకొని మా దగ్గర రారు. ముందు నా ఇంట్లో ఉంటాడు ఈ 100 సంఘాలు. కాబట్టి ఎలాంటి తప్పు లేదు. ఉద్యోగుల కోసం ఆయన మాతో కలిసి వచ్చి పనిచేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేమైతే కలిసి పనిచేయమని మేము ఏ రోజు అన్నాం. మాకు కావాల్సింది ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలి. అదే మా ధ్యేయం, మా శ్వాస, మా ధ్యాస అంతా ఉద్యోగుల శ్రేయస్సు, ఉద్యోగుల కోసం పాటుపడటం. ఎంతో కొంత మేమేమి మొత్తం తెచ్చి ఒక్కసారి సమస్యలు తీరుస్తానని చెప్పం, కానీ కొంతైనా ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టకపోయినా ఆర్థికేతర సమస్యలు కొల్లలుగా ఉన్నాయి. ప్రమోషన్లు లేవండి అనేక శాఖల్లో. డిపిసిలు పెట్టమని అడిగితే డిపార్ట్మెంట్లో ప్రమోషన్ కమిటీలు వాటికి కూడా వాయిదాలు వేస్తున్నారు అనేక మంది అధికారులు. అవన్నీ మనం పోయి వాళ్ళ కనీసం ధర్మం మనం వాళ్ళకి ఆ అధికారి లెక్క చేయనప్పుడు ఇంకా పై అధికారికి ఆలు లెక్క చేయకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళు చేయించాలి. అవి కూడా ఆగిపోయినాయి. వికలాంగులు రాష్ట్రంలో అల్లాడిపోతున్నారు. వాళ్ళ కోటా ప్రకారం వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి, లేదు. ఈ రోజున వాళ్ళు ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితుల్లో వాళ్ళు అల్లాడిపోతున్నారు. మరి ఇలాంటి అనేక శాఖల్లో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వనటువంటి నాయకత్వాలకి ఇవ్వటం లేదు కొన్ని డిపార్ట్మెంట్ల అధికారులు. వాళ్ళందరూ ఈరోజు అల్లాడిపోతుంటే అలాంటి సమస్యలైనా తీర్చగలం కదా అనే నమ్మకం, ఆత్మస్థైర్యం మాలో స్పష్టంగా ఉన్నాయి. అవి నేను కనిపెట్టలేదు, వాళ్ళే చెప్పారు. మీరు 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రభుత్వం దగ్గర ఇన్ని సాధించారు, కాబట్టి మాకు కూడా అంతో కొంత సాధించి పెట్టండి అని 3 ఏళ్ల నుంచి అడిగితే వచ్చినటువంటి నాయకుడు నేను. వెంకటేశ్వర్లు గారి జేఏసీ వెనక ప్రతిపక్ష పార్టీ అండదండలు ఉన్నాయి అన్నటువంటి ఒక ఆరోపణ కూడా చేస్తుంది. మాకు ఏ రాజకీయ పార్టీ అండదండలు అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరుంటారో వాళ్ళతో కలిసి పనిచేయటమే మా ధ్యేయం. ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పాటై ఉంటుంది. ఆ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో సేవకులుగా ప్రభుత్వం ఏదైతే విధానాలు చెప్తుందో ఆ విధానాలు స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి సేవ చేసే బాధ్యత మాది. వాళ్ళు ఏం చేస్తే అది మేము చేయాలి వాళ్ళ ఉన్నతకాలం. అది ధర్మం కూడా, అదే పని చేస్తాం. ఎవరో నిర్ణయిస్తే ఎవరికో చేయాల్సిన పని మాకు అవసరం లేదు. ఎవరినైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా చెప్తాం. మొన్న మీరు చూశారు, ఇదే కృష్ణా జిల్లా కలెక్టర్ మీద మరి మా డాక్టర్ మీద కొంత వ్యతిరేకంగా కొంత వాళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడిని కూడా మేము ప్రశ్నించాం. ఇదే అవసరమైతే మా ఉద్యోగుల మీద కడప జిల్లాలో దాడులు చేస్తే టీడీపీ కార్యదర్శిగా ఒక వ్యక్తి, మీరు అతను అరెస్ట్ చేయమని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే సాయంత్రానికల్లా ఐజీకి చెప్పి అరెస్ట్ చేయించారు. అదే మన గుంటూరు జిల్లాలో మంగళగిరిలో మా ఉద్యోగుల మీద, విఆర్ఓ మీద, ఆర్ఐ మీద దాడి చేస్తే అప్పటికప్పుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అయినా సరే అరెస్ట్ చేసి దాకా ఊరుకోలేదు. ఎక్కడా మేము రాజీ పడేటువంటి ప్రశ్న. మాకు కావాల్సింది ఉద్యోగులు వాళ్ళ సమస్యలు, వాళ్ళకి శ్రేయస్సు ఎంతవరకు మాకు చేతనైన మేరకు సమస్యలు పరిష్కరించుతూనే పోతాం. ఇప్పుడు దాకా అదే చేశాను, రేపు కూడా బతికున్నంత వరకు జేఏసీ. నాకు ఆ జేఏసీ అంటేనే అంత ఇష్టం, కాబట్టి వాళ్ళ కోసం కష్టపడితే అంత ఇష్టమే. సో పూర్తి స్థాయి గుర్తింపు వెంకటేశ్వర్లు గారి అనుకున్న జేఏసీకి ఎప్పుడు లభించవచ్చు? ఈరోజు గత 5వ తారీఖున తిరుపతిలో జరిగిన సభలో నేను ఒక్కడిని చైర్మన్ అయ్యాను. నిన్న 11వ తారీఖు జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో దాదాపు 35 మందితో బ్రహ్మాండమైనటువంటి కమిటీని వేసుకున్నాం.
అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని. ఇప్పుడు మాది పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గం ఈరోజే అందరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అందరినీ జీఏడీ సెక్రటరీతో సహా అందరినీ ఈరోజు కలుసుకున్నాం. రేపు కూడా అఫీషియల్స్ని కలుసుకుంటాం. అతి త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలుసుకొని వారికి కూడా ఈ రోజు నుంచే మేము ఆ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి సమస్యలు కూడా ఒకదానంటే ఒకటే ఇప్పుడే ఫస్ట్ టైం అడిగాం. 9-10 సంవత్సరాల నుంచి ఉద్యోగులందరికీ ప్రభుత్వం తరపున అత్యున్నత స్థాయినమైనటువంటి వేదిక, మా సమస్యల పరిష్కారానికి వేదిక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వేదిక అది. అందులో కేవలం 9-10 సంఘాలు మాత్రమే ఉంటాయి. 9 సంఘాలే, 10 కూడా లేవు. ఆ 9 సంఘాల్లో రెవెన్యూ సంఘం కూడా ఒకటి, ఏపీ ఎన్జిఓ సంఘం ఒకటి, సెక్రటరియట్ సంఘం ఒకటి, క్లాస్ 4 ఒకటి, డ్రైవర్ ఒకటి, మిగతా 5 సంఘాలు 4 సంఘాలు టీచర్లు. ఇది అత్యున్నతమైనటువంటి కమిటీ. ఆ సమావేశం ఈ రోజుకు జరిగి 9-8 సంవత్సరాలు అయిందండి. ఇంకా సమస్యలు ఎలా పరిష్కారం అవుతుంది? ఏ విధంగా అవుతాయి చెప్పండి? మొట్టమొదటి రిప్రజెంటేషన్ ముఖ్య ప్రధాన కార్యదర్శి గారికి, వెంటనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ వేయండి, మా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మాకు వేదిక అయినటువంటి దాన్ని ఇమ్మీడియట్గా మీరు వేయండి అని చెప్పన్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆశ్చర్యపోయారు. ఇన్ని సంవత్సరాల నుంచి సమావేశం లేదా అన్నారు మాతో. లేదు సార్ అన్నాం. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి గారికి కూడా చెప్పాం. సార్ ఇది అంటే రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి కూడా వారికి ఇచ్చొచ్చాం. వారు కూడా వెంటనే ఆ సమావేశం ఏర్పాటు చేయించమని చెప్పన్నాం. అదే మా వేదిక. సో ఇక్కడే మా చిత్తశుద్ధి కనపడుతుంది. మొట్టమొదటి రిప్రజెంటేషన్ ఆ విధంగా ఇచ్చాం. సిపిఎస్ ఉద్యోగుల కోసం మొట్టమొదటి రిప్రజెంటేషన్ కూడా సిపిఎస్ ఉద్యోగుల గ్రాట్యుటీ వెంటనే మంజూరు చేయమని ఇచ్చాం. అంటే కాంట్రాక్ట్ కంటింజెంట్ ఉద్యోగుల కోసం జీతాలు ఇవ్వమని రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చాం. ఎన్ని మొదటి రిప్రజెంటేషన్లు ఈరోజు ఇచ్చొచ్చాం. ఒక వారం 10 రోజుల క్రితం నేను ఎన్నికైనప్పుడు కూడా ఫస్ట్ రిప్రజెంటేషన్ సిపిఎస్ మీద ఇచ్చొచ్చాం. చిత్తశుద్ధిలో మేము చేసే కష్టంలో మేము చేసేటువంటి దాంట్లో మాత్రం ఎక్కడా లోపం ప్రయత్నం చేయం. ప్రయత్నం ఎంతవరకు మనం వాళ్ళ కోసం చేస్తామో, నా రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగుల కోసం ఎంత కష్టపడ్డానో అంతగా రెట్టింపు కష్టం అన్ని ఉద్యోగుల కోసం కష్టపడతాను. ఎందుకంటే నా మీద వాళ్ళకు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ఈరోజు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను కష్టపడతాను. నాకు ఇష్టం కాబట్టి కష్టపడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర్లు గారు. మీరు ఐ డ్రీమ్ స్పెషల్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. భిన్న ధృవాలుగా ఉన్న మీ ఇద్దరు లక్ష్యం అంతిమంగా ఉద్యోగుల సమస్యల మీద పోరాటమే కావాలని కోరుకుంటున్నాం. ఇది ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పిరాజు వెంకటేశ్వర్లు గారితో స్పెషల్ డిస్కషన్. నా పేరు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్. ఐ డ్రీమ్స్తో నా యొక్క వ్యూస్ అన్నీ కూడా పంచుకోవడం జరిగింది. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ఐ డ్రీమ్స్తో పంచుకోవాలని మీ అందరిని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.